మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణ గారి ఆహ్వానం మేరకు ఒక సభకు వెళ్ళినప్పుడు ఈ విషయాలు చెప్పారు. ఇంతకు ముందులాగా రాజకీయాలు లేవు, ఇప్పుడంతా డబ్బుతోటే నడుస్తుంది. ప్రజల్ని అర్థం చేసుకోవడము కష్టమే, రాజకీయ నాయకులు అర్థం చేసుకోవడము కష్టమే. రాజకీయాల్లోకి వస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, మళ్ళీ గెలుస్తున్నారు. అభివృద్ధి చేసినా సరే ప్రజలకు అవసరం లేదు. కేవలం తాత్కాలిక తాయిలాలు ఏవైతే ఉంటాయో ఆ తాయిలాల మీద మాత్రమే వాళ్ళు కూడా ఆధారపడిపోయేటటువంటి పరిస్థితి. ప్రజలకి రాజకీయాల మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా ఓట్లు కొనుగోలు. ప్రతి వ్యక్తికి ఇప్పుడు 2 నుంచి 3 వేల రూపాయలు ఓటుకి బేరాలు ఆడాల్సి వస్తుంది. ఒకప్పుడు మా హయాంలో 1989 నాటిలో ఒక బూత్కి 1200 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క వ్యక్తికి 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ప్రజలు కూడా అభివృద్ధి చూసి ఓట్లు వేయడం లేదు. అలా జరిగితే మేము 2009లో నేను 2004 నుంచి 2009 వరకు ఒక గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఆ ఊరిలో నాకు పడ్డవి కేవలం 30 ఓట్లు మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఇలా మొత్తం రాజకీయం అంతా ఒక వ్యాపారం అయిపోయింది అని చెప్తున్నారు ఆయన. వాస్తవమే, ఆయన చెప్పింది అయితే ఎక్కడా ఇది లేదు. కానీ ఎప్పుడు నాయకులకి ఇలాంటివి వస్తాయంటే రాజకీయాలు పూర్తిగా దూరం అయినప్పుడు ఈ యొక్క విషయాలు చెప్తా ఉంటారు. నిజాలు రాజకీయాల్లో మంచి పరపతిలో ఉన్నప్పుడు చేయరు, యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ నిజాలు చెప్పరు. ఎప్పుడైతే వాళ్ళకి రాజకీయాలు దూరం అవుతాయో అప్పుడు నిజాలు చెప్తా ఉంటారు జరిగినటువంటివి. అసలు అవినీతికి ప్రధానమైనటువంటి కారణమే కాంగ్రెస్. ఆయన అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా లేదా పక్కన పెడితే కాంగ్రెస్ని చూసి ఓట్లేసినటువంటి సందర్భాల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఈయనకి ఒక ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధంగా కాంగ్రెస్ మంచిగానే ఈయనైతే చూసుకోవడం జరిగింది. ఈయన కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, అవి పార్టీలో కలిసిపోయాయి. కానీ కాంగ్రెస్ ఏదైతే చేసిందో డబ్బులు పంచడం అనేది కాంగ్రెస్ నుండే వచ్చింది. ఓట్లకు డబ్బులు పంచడం అనేది వాళ్ళు వచ్చింది. మరి ఆ రోజుల్లో 1200 రూపాయలు అంటే తక్కువ. 1989లో 1200 రూపాయలు ఒక బూత్కి ఖర్చు పెట్టేవాళ్ళు అంటే ఒక నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టుంటారు? ఆ లెక్కను చూస్తే అప్పుడు 4-5 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే ఖర్చు అయ్యేవి కదా 89లో. సో వాటిని ఇప్పుడు కనుక తీసుకొస్తే 10 కోట్లు అవుతుంది. అదంతా దాని వాల్యూ 10 కోట్లు ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు ఆ విధంగానే ఖర్చు పెట్టారు. అలాగే నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించడం లేదు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆ వాస్తవంలో కూడా కాంగ్రెస్ తప్పులు ఉన్నాయి.